వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించి ఇప్పటికే చాలా సందిగ్ధత, చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, ఇటు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్‌లను, ఫ్యామిలీ పెన్షనర్‌లను ఇప్పటి వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అదే సమయంలో రాజ్యసభలోను, ఇటు పార్లమెంట్ సాక్షిగా కొంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గాని, మెంబర్ ఆఫ్ రాజ్యసభ గాని అడిగిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఎయిత్ పే కమిషన్ టీఓఆర్‌లో పెన్షనర్ల ప్రస్తావన లేకపోవడంతో పెన్షనర్లకు వర్తిస్తుందా లేదా అనే సందేహం వినిపించింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి దానిపై క్లారిటీ ఇచ్చేశారు. ఖచ్చితంగా పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. ఎయిత్ పే కమిషన్ టీఓఆర్‌లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షనర్ల ప్రస్తావన ప్రత్యేకించి లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాలు, గ్రాట్యుటీ, ఇతర అంశాలపై సమీక్ష చేస్తుందో 8వ వేతన సంఘం, అదేవిధంగా పెన్షనర్ల పెన్షన్, ఇతర సౌకర్యాలపై కూడా సమీక్ష చేస్తుందని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి. దాంతో పెన్షనర్లకు ఉన్నటువంటి సందేహం కాస్త తొలగిపోయింది. ఇక రెండవది డిఏ-డిఆర్ మెర్జర్ ఉంటుందా లేదా? ఎందుకంటే 8వ పే వేతన కమిషన్ అనేది అమల్లోకి వచ్చేందుకు కనీసం ఎంత లేదన్నా మరో 2 ఏళ్ల సమయం పట్టవచ్చు. 2028 జనవరి నాటికి తప్ప అది అమలయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటీవలే దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు పూర్తయింది. టీఓఆర్ వచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ వెలువడింది. అయితే దీనికి సంబంధించినటువంటి నివేదిక సమర్పించడానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఇచ్చిన సమయమే 18 నెలలు కాబట్టి ఆ తర్వాత కేంద్ర కేబినెట్‌కు మరికొంత సమయం పట్టుంది. ఎంత లేదన్నా 18-24 నెలలు, అంటే 2 ఏళ్లు సమయం తీసుకున్న 2028 జనవరి నాటికి తప్ప ఇది అమలయ్యే పరిస్థితి లేదు. సో అప్పటి వరకు ఉద్యోగులకు ఇంటరిమ్ రిలీఫ్ కింద తక్షణంగా రిలీఫ్ కింద ముఖ్యంగా ఏదైతే ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతుంది, నిత్యావసర వస్తు ధరలు పెరుగుతున్నాయి. దీన్ని మీట్ చేసేందుకు వీలుగా ఇంటరిమ్ రిలీఫ్ కింద డిఏ-డిఆర్ మెర్జర్ ఉంటుందా లేదా అనేది మరో ప్రధానమైన ప్రశ్న. అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద డిఏ-డిఆర్ మెర్జర్‌కి సంబంధించినటువంటి ప్రతిపాదన గాని, ఆలోచన గాని లేదని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కాస్త నిరాశ ఎదురైన మాట వాస్తవమే. ఇక మూడవది ముఖ్యంగా టీఓఆర్ సంబంధించినటువంటి అదనపు నోటిఫికేషన్ ఇస్తారా అంటే దానికి కూడా లేదు. ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చామో, ఏదైతే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉన్నాయో అదే అమల్లోకి ఉంటాయని చెప్పిన పరిస్థితి. ఇక ఈ అన్నిటి క్రమంలో ముఖ్యంగా డిఏ-డిఆర్ అనేది వాస్తవానికి ఏఐసిపిఐ ఇండెక్స్ ఏదైతే కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెల జారీ చేస్తుంది. ఆల్ ఇండియా ప్రైస్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ. ఈ ఇండెక్స్ ఆధారంగా ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి, అంటే జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ లేదా పెన్షనర్లకు సంబంధించి అయితే డిఆర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటారు. అయితే ఈ డిఏ-డిఆర్ అనేది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 7వ వేతన సంఘం డిసెంబర్ 31తో ముగుస్తోంది. కొత్త వేతన సంఘం సిఫార్సులు అధ్యయనం చేయాల్సింది. అమల్లోకి వచ్చేందుకు మరో 18 నెలల 24 నెలల సమయం పట్టవచ్చు. సో ఈ క్రమంలో అప్పటి వరకు, అంటే 8వ వేతన సంఘం ప్రారంభం అయ్యే వరకు డిఏ-డిఆర్ అనేది ఏదైతే 6 నెలలకు ఒకసారి పెరుగుతూ పోతుందో అది పెరుగుతూ పోతుందా లేదా? ఆ తర్వాత కొత్త వేతన సంఘం అనేది ఇప్పుడు ఏర్పడడంతోటి ఖచ్చితంగా రేపు జనవరి 1, 2026 నుంచి సాలరీలు పెరిగిపోతాయని చెప్పి ఒక భ్రమ కూడా ఉద్యోగుల్లోనూ, అటు పెన్షన్‌లో ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. అయితే స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాల ప్రకారం ఎయిత్ పే కమిషన్ అనేది జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు అని చెప్పి తేల్చిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏదైతే 7వ వేతన సంఘం ప్రకారం వేతన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మాత్రమే అమల్లోకి ఉంటుంది. వేతనాలు అనేది జనవరి 1, 2026 నుంచి పెరిగే పరిస్థితి లేదు. 8వ వేతన సంఘం సిఫార్సులో నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి 8వ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా ఉద్యోగుల యొక్క జీతభత్యాలు పెరగడం, పెన్షనర్ల పెన్షన్ పెరగడం అనేది ఉంటుంది. అప్పటి వరకు ఉండదని చెప్పి తెలిసిన పరిస్థితి. అయితే అప్పటి వరకు డిఏ-డిఆర్ మాత్రం ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి ఇప్పటి వరకు ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం ఏ విధంగా అయితే పెరుగుతూ పోతుందో ఆ విధంగా ఆ అంచనాలకు అనుగుణంగానే 2-3% మధ్య డిఏ-డిఆర్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి పెరుగుతూ పోతుంది. సో వచ్చే 2 ఏళ్లలో కూడా డిఏ-డిఆర్ అనేది పెరుగుతూ పోతుంది. ఇందులో
డిఆర్డిఆర్లో ఆ నిలుపుదల అనేది ఉండదు. డిఆర్డిఆర్ ఇప్పటివరకు ఏ విధంగా అయితే పెరుగుతూ పోయిందో అదే కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు కూడా డిఆర్డిఆర్ పెరుగుదల నిరంతరం కొనసాగుతూ పోతుంది. అంటే కనీసం మరో 3 సార్లు డిఆర్డిఆర్ అనేది ఈ 2 ఏళ్ల కాలంలో పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిసింది. సో, సాలరీల పెంపుదల అయితే జనవరి 1, 2026 నుంచి ఉండదని చెప్పి తెలిసింది. సో, దీనికి సంబంధించినటువంటి ఇక హౌ మచ్ సాలరీ ఆఫ్ బంప్ కెన్ బి వి ఎక్స్‌పెక్ట్ ఇన్ ఎయిత్ పే కమిషన్. ఎయిత్ పే కమిషన్ ద్వారా ఎంత సాలరీ పెరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది అనే వార్తలు కూడా వస్తున్నాయి గానీ, దీనికి సంబంధించినటువంటి వివరణ మాత్రం కేవలం ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎయిత్ పే కమిషన్ ఎంత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది నిర్ణయిస్తుందో, దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆమోదిస్తుందో తేలిన తర్వాతే సాలరీలు అనేది ఏ మేరకు పెరుగుతాయనేది తెలియవచ్చు. 7వ వేతన సంఘంలో మాత్రం 2.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండడంతోటి దాదాపు 34-40% సాలరీలు అప్పట్లో పెరిగిన పరిస్థితి. సో, ఇప్పుడు కూడా కనీసం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.91 నుంచి 2.86 మధ్యలో ఎక్కడైనా ఉండవచ్చనేది ఒక అంచనా మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఆధారంగా కావచ్చు, రకరకాల విశ్లేషణలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వేస్తున్నటువంటి అంచనాల ఆధారంగా కావచ్చు. మొత్తానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఈసారి 8వ వేతన సంఘం ద్వారా 1.92 నుంచి 2.86 మధ్యలో ఎక్కడైనా ఉండవచ్చని తెలుస్తుంది. చాలామంది చాలా ఆర్థిక సంస్థలు మాత్రం 2.23 గాని, 2.34 గాని ఉండవచ్చని అంచనా వేస్తున్న పరిస్థితి. సో, ఏదేమైనప్పటికీ 30-40% సాలరీలైతే పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు 2 విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఒకటి డిఏడిఆర్ మెర్జర్ లేదు. డిఏడిఆర్ అనేది నిరంతరం 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు పెరుగుతూ పోతుంది. మూడవది 8వ వేతన సంఘం ప్రకారం కొత్త సాలరీ స్ట్రక్చర్ అనేది ఇమ్మీడియేట్‌గా అంటే 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రాదు. అయితే అమల్లోకి వచ్చేది మాత్రం 2028 జనవరి అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ లోపల అంటే ఈ 2 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి ఎరియర్‌లు మాత్రం ఖచ్చితంగా చెల్లిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది గానీ, ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే ఏదైతే 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉంది. దీనికి అయితే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గాని, కమిషన్ గాని ఏర్పాటులో ఆలస్యం కారణంగా ఈ నివేదిక సమర్పించడానికి మరో 18 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున సో, ఈ 2 ఏళ్ల కాలానికి ఒకవేళ 2028 జనవరి నుంచే ఇది అమల్లోకి వచ్చినా సరే, ఈ 2 ఏళ్ల కాలానికి ఖచ్చితంగా ఎరియర్‌ల రూపంలో అటు ఉద్యోగులు, పెన్షనర్లకు ఖచ్చితంగా చెల్లిస్తారనే వాదన మాత్రం గట్టిగా బలంగా వినిపిస్తుంది. సో, ఓవరాల్‌గా 8వ వేతన సంఘానికి సంబంధించి ఒక సాలరీస్ ఇంక్రీజ్ అనేది ఇమ్మీడియేట్‌గా అంటే 2026 జనవరి నుంచి అయితే ఉండదు. డిఏడిఆర్ మెర్జర్ ఉండదు. డిఏడిఆర్ అనేది ఇప్పటివరకు ఎలా 6 నెలలకోసారి పెరుగుతూ పోతుందో అదేవిధంగా ఈ కొత్త వేతన కమిషన్ అమల్లోకి వచ్చే వరకు డిఏడిఆర్ అనేది ప్రతి 6 నెలలకోసారి పెరుగుతూ పోతుంది. ఇక ఎరియర్‌ల రూపంలో కూడా చెల్లించే విషయంలో స్పష్టత లేదు గానీ, ఎరియర్‌లు కూడా ఖచ్చితంగా చెల్లిస్తారనేది ప్రాథమికంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది.